పరిశుద్ధ శిలువ మహిమ ఉత్సవము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సామాన్య 23వ శనివారము. బైబిల్ పఠనములు. మొదటి పఠనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనము వరకు. ఇజ్రాయేలీలు హోరు పర్వతము నుండి కదలి ఏదోమా మండలమును చుట్టిపోవలనని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కాని ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీదను దేవుని మీదను తిరగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే గదా, ఇచ్చట అన్నపానీయములు ఏమీయూ లభించుటలేదు, ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవుచున్నాము అని గొనుగుకొనిరి. అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతట వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో, లోహముతో సర్పము చేసి గడ మీద తగిలింపుము. పాము కరచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పాను. కనుక మోషే కంచు సర్పమును చేసి గడ మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ లహ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనల గ్రంథము. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తియందు ఉంచుకొనుము. జనులారా, మీరు నా బోధ వినుడు, నా నోటి పలుకులకు చెవియొగ్గి ఆలకింపుడు. నేను సూక్తుల ద్వారా మీతో మాట్లాడేదను, మన పూర్వ చరిత్రలోని రహస్యములను మీకు వివరించెదను. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తియందు ఉంచుకొనుము. ప్రభువు ఆ ప్రజలను సంహరింప పూనుకోగా వారు ఆయనను శరణు వేడిరి. పశ్చాత్తాపబడి భక్తితో ఆయనను ఆశ్రయించిరి. ప్రభువు తమకు ఆశ్రయదుర్గమని, మహోన్నతుడు తమకు విమోచకుడని జ్ఞప్తికి తెచ్చుకొనిరి. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తియందు ఉంచుకొనుము. కాని వారి మాటలన్నీయు వట్టి మూకస్థుతులు, వారి పలుకులన్నీయు బొంకులు. వారి హృదయములు ప్రభువు మీద లగ్నము కాలేదు, వారు ఆయన నిబంధనమును పాటింపలేదు. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తియందు ఉంచుకొనుము. కానీ దేవుడు జాలితో వారి తప్పిదములను మన్నించి వారిని మట్టుపెట్టడయ్యెను. ఆయన పలుమార్లు తన ఆగ్రహమును అణుచుకోనే గాని దానినంత మాత్రము విజృంభింపనీయడాయెను. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తియందు ఉంచుకొనుము. రెండవ పట్టణము. పునీత చిన్నప్ప గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనము వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకొని వేలాడలేదు. ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపము దాల్చి మానవుల పోలికగా జన్మించెను. ఆయన వినయము గలవాడై మరణము వరకు విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే క్రీస్తు నామమును గౌరవించి పరలోక భూలోక పాతాళ లోకములు అందలి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులగుదురు. పితయగు దేవుని ప్రతిభ కొరకు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడని అందరినూ ఒప్పుకొందురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్.